హలో, ఇది మూడో టేక్. పరిపక్వం కానీ యాక్టర్ కదా ఇంతే. ఇవాళ నేను ఒక పుస్తకాన్ని రివ్యూ చేయబోతున్నాను. మాటల్లో, వ్రాతలో చాలాసార్లు చేశాను, మాటల్లో బహుశా ఇది ఫస్ట్ టైం. ఏదన్నా ఉపన్యాసాలు అట్లా ఏమన్నా ఇచ్చానేమో, ఎక్కడన్నా సభలో పాల్గొన్నానేమో చెప్పలేను, గుర్తులేదు. ఈ పుస్తకం పేరు క్షణికాలు. పుస్తక రచయిత ధీరజ్ కాశ్యప్ వేముగంటి. ధీరజ్ నాకు మంచి ఫ్రెండ్, ఇటీవలే ఫ్రెండ్ అయ్యాడు. నాకు బాగా నచ్చాడు, ఆయన పుస్తకం నచ్చింది, ఆయన నచ్చాడు. మరి ఆయన పుస్తకాన్ని రివ్యూ చేద్దామని నాకు అనిపించింది. ఇట్లాగా తర్వాత మరికొన్ని పుస్తకాలు రివ్యూ చేస్తాను చేతనైతే. ప్రతిదానికి ఒక కెవీట్ ఉండాల్సి ఉంటుంది చేతనైతే, చేతన మేరకు. సో ద రివ్యూ. ఒక మనిషిని వేరొక మనిషి ఉద్ధరిస్తాడనే ఆదర్శాన్ని ఇప్పటికీ నమ్ముతాను నేను. ఆ ప్రయాణంలో మొదటి అడుగు నన్ను నేను వంపేసుకోవడమే. అదే ఇదంతాను, ఈ పుస్తకం అంతాను. క్షణికాలు అనబడే ఈ పుస్తకం అంతాను తనను తాను వంపేసుకోవడమే. ధీరజ్ కాశ్యప్ వేముగంటి గారు రోజు మధ్యాహ్నం కాగానే అరటిపళ్ళు అమ్మడానికి వచ్చి మౌస్ అని అరుస్తూ వీధులన్నిటినీ ఆవరించిన మగతని ఊపి లేపే తురకాయన పిలుపులో లేని సంకోచమే నన్నిలా రాసేలా చేసింది. ఆయన మాటలు ఏదైనా సంకోచం ఉందా? అరటిపళ్ళు అమ్ముకోవడానికి మౌస్ అని ఎంత బాగా అంటాడు. అలా ఇంతకు అనే ఆయన తురకాయన. ఆ మాట అనకుండా నాకు చాలా బాగుంది. మహమ్మదీయుడు మొదలైన ఎందుకు అవన్నీ వాళ్ళు నా స్నేహితులే అయినప్పుడు, మనోవాకాయ కర్మలా వాళ్ళు నాకు స్నేహితులే అయినప్పుడు సురకాయ అనడానికి ఏమైంది? నన్ను ఎవరైనా కాపాయన అంటే ఏం పోయింది? సంతోషమే. ఒక మనిషి మరో మనిషిని ఉద్ధరిస్తాడనే ఆదర్శాన్ని ఇప్పటికీ నమ్ముతాను నేను. ఆ ప్రయాణంలో మొదటి అడుగు నన్ను నేను వంపేసుకోవడమే. అదే ఇదంతాను. రోజు మధ్యాహ్నం కాగానంటే అరటిపళ్ళు అమ్మడానికి వచ్చి మౌస్ అని అరుస్తూ వీధులన్నింటినీ ఆవరించిన మగతని ఊపి లేపే తులకాయన పిలుపుల్లో లేని సంకోచమే నన్ను రాసేలా చేసింది. అచ్చేసేలా కూడా అంటాడు ధీరజ్ కాశ్యప్ పుస్తకానికి తానే రాసుకున్న ముందు మాట. ఒక చిన్న సంగతిలో నేను ఈ వాక్యాన్ని ఉటంకించడానికి కారణం ఇందులోని విషయం కాదు, రూపం. మనం ఏవేవో కబుర్లు చెబుతాం కానీ మనం మొట్టమొదటిసారి చూసేది రూపాన్నే, అర్థాన్ని కాదు. అందగత్తె హెలెన్లోని అందమో, హంప్ బ్యాక్ అట్ నోటర్డామ్లోని హీరో అసాధారణ వికారమో, రూపాన్నే చూస్తాం మనం. ఆ రూపాల కోసమే ఎలియడ్ రాసిన హోమర్ను, హంప్ బ్యాక్ రాసిన విక్టర్ హ్యూగోను, ఎలియడ్ రాసిన హోమర్ను లేదా హెలెన్ అందాన్ని మళ్ళీ చెప్పిన డాక్టర్ ఫాస్టస్ క్రిస్టఫర్ రాసిన క్రిస్టఫర్ మార్లోవును తరతరాలు గుర్తు చేసుకునేది కూడా ఆ రూపాల కోసమే, ఆ హెలెన్ రూపాల కోసమే. ఓడలు అన్నీ వచ్చేసాయి ఆమె కోసం అన్నాడు చూడు మరలో. ఆ హంప్బ్యాక్ వాడు వికారమైన మనిషి, కానీ వాడు ప్రేమించాడు ఆ పిల్లను. మీరు చదవకపోతే చదవండి విక్టర్ హ్యూగో నవల. ధీరజ్ కాశ్యప్ పుస్తకం క్షణికాలలో చాలా చోట్ల ఇలాంటి వాక్యాల్ని, పేరాల్ని నేను చూశాను. కేవలం వాక్యాల్ని కాదు, పేరాల్ని కూడా. కొన్ని కథలే అట్లా విచిత్రంగా తమాషగా ఉంటాయి. తురకాయన అరుపులోని ఆర్తి, ఒక శ్రమజీవి డిగ్నిటీ, మృదువుగా నిద్ర లేపే ధ్వని, వ్యంగ్యం కాదు నిజమైన ధ్వని. నాకు ఈ వాక్యం చాలా కాలం గుర్తుండేలా చేసింది. ఇంకా చాలా వాక్యాల వల్ల, సన్నివేశాల వల్ల ఈ పుస్తకం మనతో చదివించుకుంటుంది. ఇంకా చాలా వాక్యాల వల్ల, సన్నివేశాల వల్ల ఈ పుస్తకం మనతో చదివించుకుంటుంది. రూపాలు అంటే భాష మాత్రమే కాదు, భావాలు కూడా. భూమి మీద అన్నీ అంతకుముందే ఉంటాయి. భూమి మీద లేనిది మనకి ఎట్ట తెలుస్తుంది? అన్నీ అంతకుముందే ఉంటాయి. వస్తువులు పైనుంచి కిందికి పడడం మొదటిసారి అవును కదా, మనుషులు మధ్య ఉన్నట్టే వస్తువుల మధ్య ఆకర్షణ ఉంటుంది కదా అని చెప్పి
ఆశ్చర్యపరిచినోడిని అభినందిస్తాం. వస్తువులు పైనుంచి కింది పడడం, మొదటిసారి అవును కదా మనుషుల మధ్య ఉన్నట్టే వస్తువుల మధ్య ఆకర్షణ ఉంటుంది కదా అని చెప్పి ఆశ్చర్యపరిచినోడిని అభినందిస్తాం. కవిలాగే మనం కూడా ఈ కింది పేరాను సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా చదువుకుందాం. మూత్రానికి వస్తుందని బాత్రూమ్కి వెళ్ళాను. ఈ వాక్యాలు నావి కాదు, ధీరజ్వి. మూత్రానికి వస్తుందని బాత్రూమ్కి వెళ్ళాను. నా నుంచి మూత్రం ఖాళీ అవుతుంటే కడుపు మెల్లగా వెనక్కి వెళ్ళడాన్ని గమనిస్తూ నిల్చున్నానొక పావువంతు మిగిలింది అనగా ఒక క్షణం పాటు ఒళ్ళంతా జలధరించింది. ఆ జలధరింపే కావాల్సిన కుదుపు అన్నట్టు మిగిలిన మూత్రం కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఫ్లష్ చేసే క్షణం ముందు ఎడమ చూపుడు వేలి మీద ఒక మూత్రపు బొట్టు, అలా ఆ మూత్రపు బొట్టును ఇంతటిని చూస్తున్న నా మనస్సుని ఊహిస్తే భాషకందని భావం. అలా ఆ బొట్టుని ఇంతటిని చూస్తున్న నా మనస్సుని ఊహిస్తే భాషకు అందని భావం. సబ్కాన్షియస్ స్థలాల్లో పురాతన వాసనలు గుప్పుమన్నట్లుగా. ఇది మామూలు మూత్రశాల దృశ్యమే. శాలలు లేకముందు మరీ సిగ్గు లేకుండా ఒకరిని చూస్తుండగా మరొకరు మూత్రం విసర్జించిన ప్రాచీన మూత్రమే జలదింపు. ఈ జలదింపుడు కూడా అలాంటిదే. ఇది మామూలు దృశ్యమే, మామూలు మూత్రశాల దృశ్యమే. శాలలు లేకముందు మరీ సిగ్గు లేకుండా ఒకరు చూస్తుండగా ఒకరు విసర్జించిన ప్రాచీన మూత్రమే ఇది. జలధరింపు కూడా అప్పటిదే కానీ అవును నిజం కదా అని ఒక్క క్షణం ఆశ్చర్యపోబో ఇవాళ మనం. దాన్ని రతిక్రియ వంటి చర్యల్లో, బెల్లం పప్పు పాయసం నాలుకను తాకి పంటి కింద విరిగిన వేళల్లో, ఇంకా చాలా వేళల్లో ఎదురయ్యే అద్భుత మిరాక్యులస్ క్షణమే ఆ మూత్రశాలలోనూ. ఇలా సాదాసీదా బతుకులోంచి ఏరి కూర్చిన అద్భుత క్షణికాల దండ ఈ పుస్తకం. I really liked it. Hope you could like too. చివరాఖరిగా ఒక పద్యం. పెద్దవి కూడా ఉన్నాయి కానీ స్థల కాల పరిమితుల వల్ల ఒక చిన్నది అంటే అమ్మాయి కాదు, పద్యం పుస్తకంలోంచి చించేసిన ఉత్తరం కొన్ని కొట్టేసిన వాక్యాలు. విప్పావా? అయితే చదువుతున్నావా? నిజంగా? ఆగు, నువ్వు చదువుతావనే నమ్మకం లేదు నాకు. నువ్వు చదువుతుంటే నీకు మొదటి పదంగా నా జేబులో అని కనపడింది కదూ. ఎంత కష్టం నీతో. చదివిక మారం చేయక. నా జేబులో ఆకాశం అంతం వైపు తొంగి చూస్తే ఒక పాలపొద్ద సృష్టి. 2 వేళ్ల చివర పట్టి బయటికి తీస్తే ఓ ఉత్తరం. దాని లోగిలిలో కొన్ని వేల నక్షత్ర విస్ఫోటనాలు, లక్షల తారాచంద్రుళ్ళు నిర్మలంగా పరిభ్రమిస్తున్నాయి. ఈ అక్షరాల వెలుగు మొత్తం కేవలం నక్షత్రాల పుప్పొడి మాత్రమే. కళ్ళు మూస్తూ నడుము వాలుస్తున్న నీ రెప్పలు ఆ కళ్ళ కన్నా ఎన్నో వేల రెట్లు నిర్మలమో. ఇక ఆ తర్వాత నేను రాసిందంతా కొట్టేసి గజిబీజిగా ఉత్తరాన్నంతటిని కొట్టివేసింది. చేయి తిరగని తెలుగురాతలో తన కోపం సిగ్గు లేకపోతే సరి. ఏం చేశా పాపం? ఏం పాపం చేశా? షట్ ఆఫ్ ఇడియట్. ఎప్పుడు అదే నాయిక? సిగ్గుపడిందా లేక వీడు ఇంతే మారడు అనుకుని నవ్విందా? ఈశ్వరా, రెండోదే అయితే ఎంత బాగుండు. ఈ పద్యాన్ని నేను విప్పి చెప్పదలుచుకోలేదు. ఇది విప్పాల్సిన సందర్భం కాదు. ఎంత బాగుందో అంత బాగుంది. ఎన్ని ఊహలో అన్ని ఊహలు. మీకు మీ ప్రేయసి గుర్తు వచ్చి ఉంటే ఈ పద్యం సఫలమే అనుకుంటాను. ఈ పద్యాన్ని మీకు పరిచయం చేసిన నేను సఫలమే అనుకుంటాను.
క్షణికాలు. జీవితం క్షణికమే, క్షణము క్షణికమే. బ్రహ్మ ఒక కన్ను మూసి తెరిస్తే అది ఒక క్షణం అనరు, మనకు క్షణం. మనకు యుగం. ఆయనకు క్షణం. కన్ను మూసి తెరిస్తే మనకు యుగం, అంటే మన యుగమే ఆయనకు క్షణం. బాగుంది నా రివ్యూ. కొంచెం తడకపడినాయి కదా. ఇట్స్ ఓకే. బాయ్. నెక్స్ట్ టైం మరో పుస్తకం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సోమవారం. బాయ్.